హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యాబేజీతో పప్పు చేశాను. ఈ పప్పుని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ పప్పుని నేను పెసరపప్పుతో చేశాను. కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. ముందుగా పెసరపప్పును కడిగి అరగంట ముందు నానబెట్టుకోవాలి. క్యాబేజీ 1 కప్పు తరిగి పెట్టుకున్నాను. టమాటో ముక్కలు కూడా కట్ చేశాను. శుభ్రంగా కడిగిన పెసరపప్పును కుక్కర్లో వేసుకొని 1 గ్లాసు పప్పుకి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. పెసరపప్పు త్వరగానే ఉడుకుతుంది. ఇప్పుడు క్యాబేజీ తరుగు వేసుకుందాము. టమాటో ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా చింతపండు, 1 అర స్పూను పసుపు వేసుకొని తగినంత కారం కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. లేకుంటే కారం పైనే ఉంటే వాటర్తో పాటు పైకి వస్తుంది. మొత్తం ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాయి. ప్రెజర్ పోయాక మూత తీసి చూద్దాము. పప్పు ఉడికింది. ఇప్పుడు పప్పుని మెత్తగా గరిటెతోనే మెదుపుదాము. పెసరపప్పు గరిటెతోనే మెదుగుతుంది. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాము. వాటర్ వేసాక మరి కొద్దిసేపు ఉడికించుకుందాము. పప్పు ఉడుకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పుని పోపు వేసుకుందాము. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 1 స్పూను నెయ్యి వేశాను. పప్పుకి నేతి తాలింపు భలే ఉంటుంది. 1 స్పూను ఆయిల్ కూడా వేసుకొని ఆవాలు చిటపటమన్నాక జీలకర్ర, నేను మినప్పప్పు వేశాను పోపులో. ఇవి మొత్తం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, కచ్చాపచ్చగా చేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసుకొని పోపుని బాగా వేగనివ్వాలి. పోపు మంచిగా వేగింది. ఇప్పుడు పప్పుని పోపులో వేసుకుందాము. తాలింపులో పప్పు వేస్తుంటేనే పప్పు గుమగుమ వాసనతో మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పప్పుని సర్వ్ చేసుకుందాము. వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని తింటే, కొద్దిగా నెయ్యి వడ్డించుకొని ఈ పప్పు తింటే కమ్మగా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ పప్పు రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ క్యాబేజీ పప్పుని ఇంట్లో చేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి. చాలా కమ్మగా రుచిగా ఉంటుంది.